నాన్నదేవుడు ఆయన చుట్టూనే దెయ్యాలు చేరాయి. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అలాంటి మహా మనిషికి కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తుందా? హవ్వా, ఎంత ధైర్యం! మా నాయకుడికి నోటీసులు ఇస్తే పార్టీ ఎందుకు మౌనంగా ఉంది? నిరసన తెలపకపోవడానికి రీజన్ ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేటెస్ట్ మాటలు ఇవి. ఎంత గవర్నమెంట్ అయితే మాత్రం కేసీఆర్ కు నోటీసులు ఇస్తారా అంటూ ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అన్న కవిత అందుకు నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. బానే ఉంది, తండ్రి ఆత్మగౌరవం పేరుతో కూతురు ధర్నా చేయడం వరకు ఓకే, కానీ ఇక్కడే తేడా కొట్టింది. లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. బీఆర్ఎస్ వరకు కేసీఆర్ సుప్రీం, అందులో ఎవరికి డౌట్స్ లేవు. ఇప్పటికిప్పుడు కాదనే దమ్ము ధైర్యం ఆ పార్టీలో ఎవ్వరికీ లేవు. అలాంటి కేసీఆర్ కు మద్దతుగా కవిత ధర్నా చేస్తుంటే అక్కడ ఒక్క గులాబీ జెండా కూడా ఎందుకు ఎగరలేదు? పార్టీ ముఖ్య నాయకులు మచ్చుకైనా ఎందుకు కనిపించలేదన్నది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. గతంలో కవిత ఎప్పుడు కార్యక్రమాలు నిర్వహించినా పోటా పోటీగా అటెండ్ అయ్యి హాజరయించుకునే గులాబీ లీడర్స్ ఇప్పుడు ఆమెకు ఎందుకు ముఖం చాటేశారు అంటే కవిత జోలికి వెళ్ళవద్దని పార్టీ ఆదేశించిందా, లేక ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటూ నాయకులే కాస్త దూరం పాటిస్తున్నా అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. అటు ఆమె కూడా గులాబీ కండువ లేకుండానే ప్రోగ్రామ్ ని ముగించేయడం ఇంకా సంచలనం అవుతుంది. కవిత ఇన్ని రోజులు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు, ఇప్పుడు నిర్వహించిన మహాధర్నా మరో ఎత్తు. తెలంగాణ జాగృతి పేరుతో వందల కార్యక్రమాలు చేశారు ఆమె. అలా నిర్వహించిన ప్రతి ప్రోగ్రామ్ లో మద్దతుగా వెంట నడిచింది బీఆర్ఎస్ క్యాడర్. ఇంకా చెప్పాలంటే అక్కను నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు కార్యకర్తలు. కానీ ఒక్క లెటర్, కవిత తండ్రికి రాసిన ఒకే ఒక్క లెటర్ తో సీన్ మొత్తం మారిపోయిందని చెప్పాలి. అసలు గులాబీ వాసనే లేకుండా ముగిసిపోయింది మహాధర్నా, కవిత చేపట్టిన ధర్నా. దీంతో కవితను పార్టీ వద్దనుకుంటోందా, లేక ఆమె పార్టీగా దూరంగా ఉంటున్నారా అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. కేసీఆర్ కు రాసిన లేఖలో పరోక్షంగా తన అన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేశారు కవిత. ఇప్పుడేమో కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన పార్టీ పట్టించుకోవడం లేదు విమర్శిస్తూ తండ్రి గౌరవాన్ని తానే నిలబెడతానంటూ ధర్నా చేశారు. అంటే ఆమె వ్యవహారం నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందన్నారు విశ్లేషకులు. సో కేసీఆర్ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే కేసీఆర్. అలాంటి ఆయనకు మద్దతుగా చేసిన ధర్నాలో గులాబీ జెండాలు, కండువాలు పెట్టకపోవడం అంటే కవిత తనకు తానుగా పార్టీకి దూరం అవుతున్నారా, లేక కేసీఆర్ దేవుడని అంటూనే ఆయన మానసపుత్రిక బీఆర్ఎస్ ని దూరం పెట్టడం అంటే అది ధిక్కారం కదా అన్నది కొందరికి వచ్చింది. ఇన్నాళ్ళు కవిత ఏం మాట్లాడినా, లేఖలు రాసినా ఆమె ప్రయాణం మాత్రం బీఆర్ఎస్ తోనే ఉంటుందని అనుకున్నారట ఎక్కువ మంది. కానీ ఇందిరా పార్క్ ధర్నాను చూశాక మాత్రం తమ అంచనాలను సవరించినట్టు కూడా తెలుస్తోంది. ఆమె బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకున్నట్టే కనిపిస్తుంది అంటున్నారు పరిశీలకులు. కార్యక్రమంలో పార్టీ క్యాడర్ లేకపోవడం, కేవలం జాగృతి కార్యకర్తలే అంతా తామై నడిపించడం చూస్తుంటే అగాధం బానే పెరిగిపోయినట్టు కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు. సో ఏదైనా ఎక్కడన్నా ఒక పార్టీ జెండానో పార్టీ కండువానో కనిపిస్తే చాలా బాగుండేదని కూడా చెప్పుకుంటున్నారు. దీంతో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో. ఇప్పుడే కాదు, ఇక మీదట కూడా కవిత నిర్వహించే కార్యక్రమాలకు బీఆర్ఎస్ క్యాడర్ హాజరవబోతుందా? ఎవరి దారి వారిదేనా? అసలు గులాబీ జెండా అజెండా లేకుండా ఆమె నిలదొక్కుకోగలదా? కేసీఆర్ దేవుడని అంటూనే బీఆర్ఎస్ క్యాడర్ ని దూరం పెట్టడం ఏ తరహా రాజకీయం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. సో కవిత చేసిన ఈ మాస్టర్ వ్యూహం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.